Hello everyone, this is Dr. Kala, cosmetic dentist at Manohar Dental Care, విశాఖపట్నం. మీరు నవ్వేటప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? నవ్వేటప్పుడు మీ టీత్తో పాటు ఎక్కువ శాతం గమ్స్ కూడా కనబడుతున్నాయా? అయితే ఈ వీడియో తప్పకుండా మీకోసమే. నార్మల్గా చాలా మందిలో నవ్వేటప్పుడు 75% టీతే కనిపిస్తాయండి. అది ఐడియల్ స్మైల్. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. కొంతమందిలో టీత్తో పాటు కొంచెం గమ్స్ ఒక 2 mm దాకా మనకి చిగురు కూడా కనిపిస్తుంది. అది కూడా పర్వాలేదు, చూడడానికి బాగుంటుంది, ఇట్స్ యాక్సెప్టబుల్. కాకపోతే కొంతమందిలో టీత్తో పాటు మనకి చిగురు అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది, మోర్ దాన్ 4 mm. దీన్ని గమ్మీ స్మైల్ అంటారు, లేదా జింజావెల్ స్మైల్. అంటే మనకి గమ్ లైన్ అనేది ఎక్కువ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ గమ్ లైన్తో ఇబ్బంది పడే వాళ్ళకి అసలు ఎందుకు ఇది వస్తుంది అన్నది చాలా మందికి రీజన్స్ తెలీదు. ఎందుకు వస్తుంది, దేని ద్వారా ట్రీట్ చేయించుకోవాలి, ఎలా ట్రీట్ చేయించుకోవాలి అన్నది. ఈ గమ్మీ స్మెల్ రావడానికి మనకి 4 రీజన్స్ అండి. ఒకటి ఇద్దరు లిప్స్ వల్ల కానీ, గమ్స్ వల్ల కానీ, టూత్ వల్ల కానీ, జాస్ అంటే దవడ వల్ల కానీ మనకి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. లిప్స్ వచ్చేసి ఫస్ట్ వన్ షార్ట్ అప్పర్ లిప్. మనకి ఈ అప్పర్ లిప్ అనేది కొంతమందికి చాలా పల్చగా లేదంటే చిన్నగా ఉంటుంది. సో షార్ట్ అప్పర్ లిప్ ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్ అప్పర్ లిప్ అని ఉంటుంది. ఏంటి అంటే మనకి అప్పర్ లిప్లో ఉండే మజిల్స్ ఆ అప్పర్ లిప్ని ఎక్కువ పుల్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఆ లిప్ అనేది పుల్ అవడం వల్ల గమ్స్ అనేది ఎక్కువ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇది లిప్స్ వల్ల. టూత్ వల్ల వచ్చేసరికి ఏమైనా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల టూత్ సరిగా రాకపోవడం, సరైన ప్లేస్లో ఎరప్ట్ అవ్వకపోవడం, అంటే అబ్నార్మల్ ప్లేసెస్లో ఎరప్ట్ అవ్వడం వల్ల, ఇదంటే ఉండాల్సిన దానికన్నా చిన్న సైజులో టూత్ ఉన్నప్పుడు, డైమెన్షన్స్ అనేవి షార్ట్ టూత్ ఉన్నప్పుడు ఇలా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ గమ్స్. గమ్స్ కొంతమందిలో గ్రోత్ ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ అది ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా మనం ఇది చూస్తాం. జాస్కి వచ్చేసరికి ఓవర్గ్రోన్ అప్పర్ జా. ఈ అప్పర్ జా అనేది కొంతమందిలో గ్రోత్ ఎక్కువ ఉంటుందండి, గ్రోయింగ్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి. అప్పుడు కూడా మనకి గమ్స్, ఈ లిప్ అనేది వెనక్కి రిట్రాక్ట్ అయిపోయి గమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ప్రొట్రూడెడ్ అప్పర్ జా. ఈ అప్పర్ జా అనేది కొంతమందికి ఎత్తుగా కూడా ఉంటుంది, అప్పుడు కూడా మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి గమ్మీ స్మైల్ అనేది వస్తుంది. సో ఇవి అన్ని పాసిబుల్ కాజెస్, పాసిబుల్ రీజన్స్. సో వీటిల్లో దేని ద్వారా అయినా మనకి గమ్మీ స్మైల్ అనేది వస్తుంది. కాకపోతే దేని ద్వారా అన్నది మీరు నోటీస్ చేయలేరు. ఒకసారి మీ డెంటిస్ట్ని కన్సల్ట్ అయితే రీజన్స్ అనేవి మనకి తెలుస్తాయి. సో వీటిని ఎలా ట్రీట్ చేయించుకోవాలి అనేది నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.